హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మకర రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి రేపటి రోజు అనగా మే 6 బుధవారం రోజు ఉదయం 10 మూడు శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటితో మీకున్న శత్రువు మీ నుండి దూరం కాబోతున్నాడు. మరి ఆ శత్రువు ఎవరు, ఆ మూడు శుభవార్తలు ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఈ రాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నారు. ఎన్నో బాధలు కూడా పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడ్డారు కూడా. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్య అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేశారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు జరుగుతున్నాయి. ఈ రాశి వారికి మూక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 పాదాలు ఈ రాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టాల దగ్గర ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకి వారి కళ నెరవేరుతుంది. మంచి జీవితం కూడా రాబోతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు పరంగా ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి కొంచెం కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఎంతో చాలా బాధపడుతూ పడతారు. మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరి పరిస్థితులు వీరి అనుకూలంగా ఉండవు. కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎన్నో కోల్పోయారు కూడా. వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బతకాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఒక దైవం వీరికి తోడుగా ఉంటుంది. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు. రేపటి రోజు హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. రేపటి రోజు హనుమంతుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి 5 ప్రదక్షిణాలు చెయ్యండి. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కోరుకున్న జీవితం, మీ కోరికన కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు చూడబోతున్నారు. మంచి శుభార్తలు కూడా వింటున్నారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ జీవితంలో, మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తవదుకోకండి. అంతేకాకుండా రేపటి రోజు హనుమంతుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చెయ్యలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. హనుమంతుని అనుగ్రహం మీపై ఉందంటే మీకు ఎటువంటి చెడు కూడా జరగదు. అంతా అదృష్టమే జరుగుతుంది. ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీ జీవితం కొత్తగా మారబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. సాక్షాత్తు హనుమంతుడు వారే మీకు తోడుగా ఉంటున్నాడు. రేపు రాశి వారికి రేపటి రోజు మీ మీద ఎటువంటి చెడు ప్రయాణం జరిగినా కానీ హనుమంతుని ఆశీస్సులు ఎల్లవేళ కూడా మీకుంటాయి. అంతేకాకుండా రేపటి రోజు శ్రీరాముని అనుగ్రహం అంటే జై శ్రీరామ్ అని 101 సార్లు రాసి మీ ఇంటి పూజ గదిలో పెట్టండి. జై శ్రీరామ్ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి తొలగిపోతుంది. మీ ఇంటికి పట్టిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. అపరమైన ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్తదుకోకండి. అంతేకాకుండా రేపటి రోజు తరువాత ఆ పేపర్ని నీళ్ళల్లో వేయండి. అంతేకాకుండా ఈ రాశి వారికి రేపటి రోజు సంతానం కూడా కలగబోతుంది. పెళ్లి కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారికి పెళ్లి కూడా జరగబోతుంది. ఈ 2 శుభవార్తలు రేపటి రోజు ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఈ రాశి వారికి ఎక్కువగా బయటి వారి మాటలు నమ్మి ఏ పని కూడా చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఏది చనిపిస్తే అదే చెయ్యండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఈ రాశివారు మీకు వీలైతే కోతులకు పండ్ల దానం చెయ్యండి. కోతి సాక్షాత్తు హనుమంతుని స్వరూపంగా భావిస్తారు. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తదుకోకండి. ఈ రాశి వారికి ఎక్కువగా ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరు గల వ్యక్తులతో జాగ్రత్త. ఎంఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు నీల రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ. ఈ మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 5, 9. విన్నారు కదండి. ఈ రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఏ దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది అన్న గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.